హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అంబికా వ్లాగ్స్. ఈరోజైతే ములక్కాయ టమాటా కర్రీ చాలా ఈజీగా చేసుకునే మెథడ్లో అయితే చూపిస్తానండి. మీరు కూడా నాలాగైతే ఇలా ఈజీగా అయితే వంటలు నేర్చుకోవచ్చు. నాకైతే నా పెళ్ళైన కొత్తలో అయితే ఏ వంటలు రావండి. మా వారైతే పెళ్లి చూపులకు వచ్చిన రోజైతే మా మమ్మీ అయితే అమ్మ వెళ్ళి వాళ్ళకి కాఫీ పెట్టమ్మా అంటే నాకు కాఫీ రాదు కదమ్మా అని మొహమాటం లేకుండా చెప్పేశాను. ఇంకప్పటి నుండి మా అత్తయ్య అయితే నాకు వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుండి వంటలు అయితే నేర్పించారు. అంటే నాకు ఎక్కువ వంటలు చేయడం రాదని చెప్పేసి ఎక్కువ శాతం మా అత్తయ్య చేసేవాళ్ళండి వంటలైతే. ఈ మధ్యనే ఎక్కువ శాతం నేను వంటగదిలో ఉండడం మాత్రం జరుగుతుందండి. ఎందుకంటే నాకు వంటల మీద ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఇలా ఈజీగా అయితే ఎవరైనా నేర్చుకోవచ్చు. మా మమ్మీ అయితే వాళ్ళ ఇంట్లో అసలు నాకు వంటగదిలోకే వెళ్ళనిచ్చేవాళ్ళు కాదండి. నేను ఇక్కడైతే చాలా బాగా వంటలు చేస్తుంటే మా మమ్మీ కూడా నన్ను మెచ్చుకుంటుంది. అంతలా అయితే నేను వంటలైతే నేర్చుకున్నాను. ఇదంతా మా అత్తయ్య వల్లే కాబట్టి. మా అత్తయ్య అయితే ఈజీ మెథడ్‌లో అయితే నాకు వంటలైతే నేర్పిస్తారండి. కానీ వెజ్ మాత్రమే చేయగలనండి. నాన్ వెజ్ అంతగా రాదండి. నాన్ వెజ్‌లో నేను చికెన్ మాత్రం 8 రెసిపీస్ అయితే మీకు తప్పనిసరిగా పోస్ట్ చేస్తాను. అయి చూడండి ఒకసారి. ఇప్పుడు నేను చేసే కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరైతే నా వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా వీడియోస్ చేయాలి అనిపించిద్ది. నాకు మోటివేషన్ కింద మీరు ఒక హెల్ప్ చేయాలండి. అది ఏం హెల్ప్ అంటే నాకు ఏ కంటెంట్ బాగుండిద్దో మీరు కామెంట్ చేయండి ఒకసారి. ఆ కంటెంట్‌ని బట్టి నేను చేద్దామని అనుకుంటున్నాను. నాకైతే ఏ ఐడియాస్ రావట్లేదండి. ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.